ఈరోజు మిర్యాలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో బిఎల్ఆర్ బ్రదర్స్ ఎన్వీఆర్ యూత్ వారి ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి నిర్వహించబడుతున్నటువంటి సమ్మర్ క్యాంప్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు సమ్మర్ క్యాంప్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్, డ్రెస్ కిట్ మరియు అల్పాహారం అందించారు. ఈరోజు మిర్యాలగూడ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో బిఎల్ఆర్ బ్రదర్స్ ఎన్వీఆర్ యూత్ వారి ఆధ్వర్యంలో గత నెల రోజుల నుండి నిర్వహించబడుతున్నటువంటి సమ్మర్ క్యాంప్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై క్రీడాకారులకు సమ్మర్ క్యాంప్ పార్టిసిపేషన్ సర్టిఫికెట్, డ్రెస్ కిట్ మరియు అల్పాహారం అందించారు. చిన్నారి క్రీడాకారులతో సరదాగా కాసేపు వారు కూడా వాలీబాల్ గేమ్ను ఆడి శిక్షణ తీసుకున్నటువంటి క్రీడాకారులని ప్రోత్సహించారు. వారు మాట్లాడుతూ నేటి తరం పిల్లలు మొబైల్ ఫోన్లు మరియు ఇంటర్నెట్కు అలవాటు పడి శారీరక ఆరోగ్యం మీద దృష్టి పెట్టడం లేదన్నారు. ఇలాంటి సమ్మర్ క్యాంపులను ఉపయోగించుకొని భవిష్యత్తు తరాల వారు శారీరక ఫిట్నెస్ సాధించి వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. తాను కూడా స్వయంగా ఈ గ్రౌండ్లో క్రమం తప్పకుండా వాకింగ్ చేసేవాడినని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఫౌండేషన్ చైర్మన్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ ఈ గ్రౌండ్ని వారి ఆధ్వర్యంలో ఎంత అభివృద్ధి చేశారో వివరించారు. అలాగే తాను గ్రౌండ్లోని క్రీడాకారులకు మరియు వాకర్స్కు అందిస్తున్నటువంటి సేవలను గుర్తు చేసుకున్నారు. అలాగే ఈ గ్రౌండ్లో గత 15 ఏళ్లుగా ప్రతి సంవత్సరం దసరా సెలవుల్లో వాలీబాల్ క్రీడాకారులను ప్రోత్సహించడానికి గ్రౌండ్లోని వాలీబాల్ సీనియర్ క్రీడాకారుల మద్దతుతో అత్యంత అట్టహాసంగా భారీ ప్రైజ్ మనీ మరియు ఇతర సదుపాయాలతో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని చెప్పారు. ఈ గ్రౌండ్ నుండి పూర్వం ఎంతోమంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయి మరియు జాతీయ స్థాయిలో జరిగినటువంటి క్రీడలలో రాణించి ఈ గ్రౌండ్ని డెవలప్ చేసినటువంటి మాలాంటి వారికి మంచి పేరు తీసుకొచ్చారని చెప్పుకొచ్చారు. వారు నేడు సమ్మర్ క్యాంపులు మరియు టోర్నమెంటు నిర్వహించి క్రీడాకారులను జాతీయ స్థాయిలో రాణించేలా శిక్షణ ఇస్తూ తీవ్రంగా శ్రమిస్తున్నారని వారిని ప్రశంసించారు. అనంతరం శిక్షణ ఇచ్చినటువంటి కోచ్లను సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్వీఆర్ ఫౌండేషన్ ముఖ్యులు ఆడోత్ అశోక్ నాయక్, డీసీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి చిలుకూరి బాలు, తాజా మాజీ కౌన్సిలరు దేవిరెడ్డి శేఖర్ రెడ్డి, రుణాల్ రెడ్డి, వెంకన్న, కొమ్ము శ్రీను, 25వ వార్డు ఇన్ఛార్జ్ జానకి రామరెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ కార్యదర్శి నాగు నాయక్, బూడిద సైదులు, మహేందర్ రెడ్డి, ఎంఈఓ బాలాజీ నాయక్, వాకర్స్ అధ్యక్షులు లక్ష్మణ్, శరత్, కోచ్లు నాగరాజు, అశోక్, మనోహర్, లక్ష్మణ్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఎల్ఆర్ బ్రదర్స్ పాల్గొన్నారు.